నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త రూల్ అమల్లోకి వచ్చిందని తెలిసినా కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించడం లేదు. మొన్న మనం చూసుకుంటే 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వాహనం నడిపిన ఒక అరబ్ ప్రవాసుడు ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మనం చూసుకుంటే కానీ తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు అరికట్టడానికి మరియు రహదారి భద్రతకు హామీ ఇవ్వడానికి కువైట్ ట్రాఫిక్ విభాగం తన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంది. వేగ పరిమితిని ఉల్లంఘించినందుకు ఖరా ట్రాఫిక్ అధికారులు ఇటీవల 2 కువైటీ పౌరులను అరెస్ట్ చేశారని, అదే సమయంలో పరిమితి కంటే గంటకు 150 కిలోమీటర్లు పైగా, ప్రత్యేకంగా గంటకు 220 మరియు 225 కిలోమీటర్ల వేగంతో వాహనాలు నడిపినందుకు మరో 2 హైవే పెట్రోల్ యూనిట్లు అదుపులోకి తీసుకున్నాయని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడించారు. ఆ 4 చట్టపరమైన చర్యల కోసం ట్రాఫిక్ కేంద్రానికి తరలించామని, వారి వాహనాలను జప్తు చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టం కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. 120 కిలోమీటర్లు ఉంటే 120 కిలోమీటర్ల లోపల వెళ్ళాలి. ఒక చోట 80 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఉంటుంది, మరొక చోట 40 కిలోమీటర్లు ఉంటుంది, మరొక చోట 20 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ట్రాఫిక్ నిబంధనలు రూల్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా పాటించాలని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే 225 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన 2 కువైటీ పౌరులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో నడిపేటప్పుడు స్పీడ్ లిమిట్ను చాలా జాగ్రత్తగా నడపండి. జరిమానాతో పాటు ప్రవాసులు ఇలా నడిపితే కానీ దేశ బహిష్కరణ ఉంటుందని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.